తమిళనాడు రాజకీయాల్లో సమీకరణలు వేగంగా మారుతున్నాయి. పాత ద్రవిడ పార్టీలు పాతుకుపోయినా పనైపోయిందంటున్నారు విజయ్. మే 4న సోమవారం ద్రవిడ నేలపై పేలబోతోంది బిగ్ బాంబ్. తమిళనాడులో మనమే గెలవబోతున్నామని, నేనే సీఎం అని, మీరే మంత్రులని విజయ్ రాత్రి ఎమర్జెన్సీ మీటింగ్, టీబీకే పార్టీకి సంబంధించి ఎమర్జెన్సీ మీటింగ్లో ఆ పార్టీ నేతలతో విజయ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఇక అభ్యర్థులకు సూచన కాకుండా వార్నింగ్లా చెప్పారు విజయ్. గెలిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళొద్దు, నేరుగా పనియూరుకు రావాలి. సంబరాలంటూ మీ నియోజకవర్గాలకు కూడా వెళ్ళొద్దు. ఇక్కడికి వచ్చి నన్ను కలిసాకే మీ నియోజకవర్గాలకు వెళ్ళండి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటా. మనం గెలుస్తామని నాకు నమ్మకం ఉందన్నారు విజయ్. అయితే క్యాంప్ రాజకీయాల్లో ఇరుక్కోవద్దని విజయ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎవరు ఎంత ప్రలోభ పెట్టినా లొంగొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా ఆశపడి లొంగితే వారిపై సీరియస్ యాక్షన్ కూడా ఉంటుందని విజయ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరు హ్యాండ్ ఇచ్చినా చర్యలు తప్పవని విజయ్ సీరియస్ అయ్యారు. ఇక సీట్లు తక్కువ వచ్చినా విజయ్ టీబీకే పార్టీ కింగ్ మేకర్ అవతరించే అవకాశం ఉంది. అప్పుడే విజయ్తో అన్నాడీఎంకే చర్చలు కూడా మొదలుపెట్టింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ టీబీకే పార్టీ నిలుస్తుందని పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఏ పార్టీకి మెజార్టీ లభించకపోతే విజయ్ సీఎం పదవి డిమాండ్ చేసే అవకాశం ఉంది. అయితే ఎటువంటి అన్నాడీఎంకే కానీ డిఎంకే కానీ రెండు పార్టీలో ఏ పార్టీ కూడా ఫుల్ లార్జ్ మెజార్టీ రాకపోతే టీవీకే కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ మీకు గుర్తుంటుంటే కనుక గతంలో కూడా ఇదే మాదిరిగా జరిగింది పలు రాష్ట్రాల్లో. ఉదాహరణకి కర్ణాటకలో జరిగినటువంటి రిజల్ట్స్ ఇలాగే ఉన్నాయి. తమిళనాడులో కూడా గతంలో ఇటువంటి మాదిరిగానే కొన్ని సందర్భాల్లో చోటు చేసుకున్నాయి. సో కుమారస్వామి, హెచ్డి కుమారస్వామి కూడా గతంలో ఆయన అద్భుతంగా తక్కువ స్థానాలు లభించినా కూడా ఆయన ఆ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు, ముఖ్యమంత్రి కూడా అయ్యారు. సో హెచ్డి కుమారస్వామి ఆ రోజుల్లో చేసిన మాదిరిగానే విజయ్ ఇప్పుడు చేయాలనుకుంటున్నారా? సో ఈయన హెచ్డి దేవగౌడ, హెచ్డి కుమారస్వామి సో ఇప్పుడు ప్రజెంట్ యూనియన్ మినిస్టర్గా కూడా ఉన్నారు. అప్పుడు బీజేపీతో జతకట్టే కర్ణాటక నుంచి ఆయన ముఖ్యమంత్రిగా అయ్యారు. కర్ణాటకలో జరిగింది ఏంటి? అప్పుడు పూర్తి స్థాయిలో బీజేపీకి మెజార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ లేదు. సో కింగ్ మేకర్ అయ్యారు హెచ్డి కుమారస్వామి. సో కుమారస్వామి ఏం చేశారు? బీజేపీతో జతగట్టి అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు ఆయనకు వచ్చిన స్థానాలు 20-21, ఐ డోంట్ ఎగ్జాక్ట్ రిమెంబర్, బట్ 20-25 ఆ స్థానాల్లోపే. ఇప్పుడు టీవీకే పార్టీ కూడా అదే కాబోతోంది. సో టీవీకేకి అనుకూలంగా ఇచ్చినటువంటి ఒకే ఎగ్జిట్ పోల్ సర్వే యాక్సిస్ మై ఇండియా, మీరు అది ఆర్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నారు. టీవీకే 98 నుంచి 120 స్థానాలు గెలవబోతుంది అనేది యాక్సిస్ మై ఇండియా సర్వే ఇచ్చినటువంటి ఫలితం. సో నిజంగా ఇదే కనుక నిజమైతే అఫ్కోర్స్ విజయ్ ఈ యొక్క సర్వే తప్ప మిగిలిన సర్వేలంటిలో కూడా 10, 15, 20, 21 ఆ స్థానాలకే పరిమితమయ్యారు. కేవలం యాక్సిస్ మై ఇండియా మాత్రమే కొంత ఆయనకు అనుకూలంగా 98 నుంచి 120 స్థానాలను ఇచ్చింది. 234 స్థానాలు ఉన్నటువంటి కర్ణాటక అసెంబ్లీలో 118 స్థానాలు ఎవరైతే గెలుస్తారో వారిదే అక్కడ అధికారం. సో 118 స్థానాలు గెలవడానికి విజయ్కి అవకాశం ఉంది, అటు డిఎంకేకి అవకాశం. అన్నా డిఎంకేకు మాత్రం లేదు. ఇది చాలా సుస్పష్టం. అన్నా డిఎంకే అక్కడ అధికారాన్ని చేపట్టే అవకాశం లేదు, కంప్లీట్ కొలాప్స్. సో ఇప్పుడు అవకాశం ఉందల్లా కేవలం డిఎంకేకి అధికంగా అవకాశాలు ఉన్నాయి. బికాస్ ఆఫ్ అక్కడ గత ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయాలని పబ్లిక్ అనుకుంటున్నారు. బీజేపీపై నెగిటివిటీ, టీవీకి కొత్తగా వచ్చిన పార్టీగా కూడా వాళ్ళు అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడం, ఇవన్నీ కూడా వేరే ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్తున్నమాట. కానీ యాక్సిస్ మై ఇండియా మాత్రమే ఇక్కడ విజయ్ గెలుస్తున్నారని చెప్పింది. అయితే ఒకవేళ కనుక నిజంగా అదే అయితే, లేదు హంగ్ లాంటిది ఏర్పడినా మనమంతా కలిసికట్టుగా ఉండాలి. బీజేపీ కానీ డిఎంకే కానీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం మళ్ళీ కిడ్నాప్ చేయొచ్చు, మళ్ళీ ఆ పార్టీలోకి రాబట్టుకోవడానికి ప్రలోభాలకు కూడా గురి చేయొచ్చు. కాబట్టి మీరు ఎవ్వరు కూడా నా ఆదేశాలు లేకుండా ఎవరు బయటికి పోవడానికి వీల్లేదు. మీరు గెలిచిన తర్వాత సంబరాలని ఇంకోటని నియోజకవర్గాలకు పరిమితం అవ్వకుండా మీరు తప్పకుండా ఇక్కడికి రావాల్సిందే. వచ్చినని కలిసిన తర్వాతే ఇంకేదైనా చేయాలి. క్యాంపు రాజకీయాలకి తావు లేదు అంటున్నారు విజయ్. సో క్యాంప్ రాజకీయాలకి వెళ్ళడానికి అవకాశం లేదు, మీరు డెఫినెట్గా ఇక్కడ రావాల్సిందే. ప్రజాస్వామ్యబద్ధంగా మనం ప్రజలిచ్చిన తీర్పుని శిరసా వహించాల్సిందే అంటున్నారు విజయ్. ఒకవేళ నిజంగా లార్జెస్ట్ పార్టీగా వస్తే మనమే అధికారంలో ఉంటాం, నేనే సీఎం, మీరే మంత్రులు. లేదు హంగ్ వచ్చినా కూడా డెఫినెట్గా మనందరం కలిసికట్టుగా ఉంటే నేను సీఎం అవుతాను, మీరు మంత్రులు అవుతారు. లేదు అని అంటే కనుక డెఫినెట్గా మనం అంతా బొక్కబోర్లా పడతామన్నట్టుగా విజయ్ రాత్రి మీటింగ్ కాల్ఫర్ చేశారు. సో ఫస్ట్ టైం టీవీకే పార్టీ తమిళనాడు రాజకీయాల్లో 2 ఏళ్ల తర్వాత ఎన్నికలు ఎదుర్కొంది. 2024 ఫిబ్రవరి 2న ఆ పార్టీ ఆవిర్భావం జరిగితే ఆ రోజు నుంచి అనతి కాలంలోనే చాలా అత్యద్భుతంగా విజయ్ చరిస్మా పనికొచ్చింది. విజయ్ అంటే మోస్ట్లీ అన్ని నియోజకవర్గాలు కవర్ చేశారైనా, బట్ నియోజకవర్గాలు కవర్ చేయలేని చోట కూడా కొత్తగా టెక్నాలజీని వాడారు ఆయన.
సో టెక్నాలజీని వాడి కూడా ప్రచారంలో ఆయన పార్టిసిపేట్ చేసినట్టుగానే పబ్లిక్లో క్రియేట్ చేశారు. సో కొంత యంగ్ జనరేషన్స్ కానీ జెన్జీస్ కానీ లేదంటే కొంతమంది పబ్లిక్ ఎడ్యుకేటెడ్ పబ్లిక్ కానీ వాళ్ళంతా కూడా డిఎంకే పరిపాలన చూశారు, అన్నా డిఎంకే పరిపాలన చూశారు. ఈ రెండింటినీ కాదనుకున్న వాళ్ళు కూడా టీవీకే విజయ్ వైపుగానే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఒకవేళ విజయ్ డైరెక్ట్గా ఈ యాక్సిస్ మై ఇండియా ఇచ్చే సర్వే ప్రకారంగా గెలిస్తే గెలవచ్చు, అది చూడాలి మరి మే 4th ఏం జరుగుద్ది అనేది. సో ఒకవేళ కాకపోయినా కూడా 20-25 స్థానాలు వచ్చినా అటు పూర్తి స్థాయి మెజారిటీ ఏ పార్టీకి రాకుండా ఆగిపోయినా కూడా డెఫినెట్గా ఆయన చేతులు కలిపేటువంటి పార్టీ ఏది ఉంటుందని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. బట్ నా అంచనా వరకు అయితే ఏ డిఎంకే మీద అయితే ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతూ ఎన్నికల బరిలో దిగారో ఆ డిఎంకేకి మళ్ళీ మద్దతుగా వెళ్ళి పార్టీని అక్కడ కలిపి షేర్ చేసుకునే అవకాశం వెళితే లేదు. ఆఫ్కోర్స్ ఒకవేళ కలుస్తానని వెళ్ళినా కూడా స్టాలిన్ కాకుండా ముఖ్యమంత్రి పదవి అయితే ఆఫ్కోర్స్ 100% ఇవ్వరు. సో ఇక్కడ ఏం కావచ్చు, మళ్ళీ అన్నా డిఎంకే బీజేపీతో ఉన్నటువంటి ఆ పొత్తుని డైరెక్ట్గా టీవీకే విజయ్ అందులో కలిసి బీజేపీ సాక్రిఫైస్ సిద్ధంగా ఉంటుంది. అవసరమైతే మీరు సీఎం అయినా పర్వాలేదు, కానీ మాకు రాష్ట్రం కావాలి. ఎందుకంటే ఆయన సీఎం అయిన తర్వాత కూడా ఏదో ఒక నెపనెట్టి ఏదో ఒక రకంగా ఆ సీఎం పదవిని లాక్కోవచ్చు, కానీ ప్రభుత్వంతో వస్తుందా? కాబట్టి టీవీకే విజయ్ నువ్వు తీసుకో, నీకు ఎన్ని కావాలని తీసేసుకో, నీకు మంత్రులు కావాలా, ముఖ్యమంత్రి కావాలా, ఇంకేం కావాలి మొత్తం తీసేసుకో, నువ్వు మాతో కలువు, మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామన్న రకంగా ఫస్ట్గా ముందడుగు వేసేది బీజేపీ అన్నా డిఎంకే పార్టీలు. ఈ రెండు ముందడుగు వేసి విజయ్ని లాక్కుంటాయి. డిఎంకే డైరెక్ట్గా వెళ్ళిపోయి విజయ్ని అడగదు. ఇఫ్ ఎట్ ఆల్ విజయ్ కలిసినా కూడా ఆయన డిప్యూటీ సీఎంకో లేకుంటే మంత్రి పదవి వరకే పరిమితం అవ్వాలి, కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ డిఎంకేకి వెళ్తే, స్టాలిన్ పార్టీకి వెళ్తే. సో ఇప్పుడు విజయ్ నిన్న ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేసి అన్నీ డిస్కస్ చేశారు. సో ఫస్ట్ టైం రిజల్ట్స్ని చవి చూడబోతున్న పార్టీ కాబట్టి కొంత ఎగ్జైట్మెంట్, అట్ ద సేమ్ టైం కొంత యాంగ్జైటీ, కొంత ఆ షివరింగ్ అన్నీ ఉంటూ ఉంటాయి. సో పార్టీ కార్యకర్తలతో నిన్న మాట్లాడిన మాటల్లో ఆయన కీలకంగా చెప్పింది ఒకటే, డెఫినెట్గా మీరు అంతా గెలిచిన తర్వాత ఇక్కడికి రావాలి, ఎవరికి వారే యమునా తీరన చందంగా ఇష్టం వచ్చినట్టుగా సంబరాలని నియోజకవర్గాలకు పరిమితం అవ్వడని వేరే వేరే పార్టీలకి మీరు వెళ్ళి కలవడం అని కనుక జరిగితే డెఫినెట్గా సీరియస్ యాక్షన్ ఉంటుంది అని చెప్పి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. సో మీ అభిప్రాయం ఏంటి? తమిళనాట టీవీకే విజయ్ పార్టీ పెట్టిన అనతి కాలంలోనే ఇంతటి స్థాయిలో ప్రజాదరణ పొంది ముఖ్యమంత్రిగా ఆ పీఠాన్ని అధిరోహించబోతున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU